హాయ్ చిల్డ్రన్స్, ఈరోజు మీకు చిట్టి కథ చెప్పడానికి వచ్చాను. కథ పేరేంటంటే ప్రకృతిలో అద్భుతం. ఈ కథ నేను రాసిందే ప్రజామంటలు దినపత్రికలో వచ్చింది. ఇక కథలోకి వెళ్ళిపోదామా. ఒక అడవిలో ఒక పులి. ఆ పులికి ఆకలేస్తుంది. సరిగ్గా అదే సమయాన్ని జింక కనపడుతుంది. జింకను పట్టుకోవడానికి వేగంగా పరిగెత్తుంది. జింక పరిగెత్తుతుంది, పులి పరిగెత్తుతుంది. చివరికి ఒక పెద్ద గోతి వస్తుంది. జింక హుషారుగా జంప్ చేస్తుంది. పులి వెళ్ళే వేగంలో ఏమవుతుంది, గోతిలో పడిపోతుంది. జింక బతుకు జీవుడా అని వెళ్ళిపోతుంది. గోతిలో పడ్డ పులిని చిలక చూసింది. హే పులి, నేను నిన్ను ఎలాగైనా కాపాడుతాను, ఏనుగుతో చెప్పేసి వస్తాను అని చెప్పి వెళ్తుంది. వెళ్ళి వచ్చాక పులి చాలా క్రూర జంతువు అంట, వేటాడడం నిషేధం అని చెప్పినా కూడా నువ్వు వేటాడుతున్నావంట, అందువల్ల నిన్ను కాపాడను పో అనేసింది ఆ ఏనుగు అంటుంది. అలా అంజా, ఆ ఏనుగు కనపడితే చంపి తినేస్తాను అంటుంది. మరి కాసేపటికి పులి అక్కడ ఒక మానవుడు వెళ్తున్నాడు, వెళ్ళి అడగమంటావా ముందు వెళ్ళి అడుగు అంటుంది. పులి వేగంగా వెళ్ళి మానవ పులి గోతిలో పడింది, నువ్వు కాస్త కాపాడుతావా అంటాడు. అతను ఎవరంటే కట్టెలు కొట్టి అమ్మే కనకయ్య. కట్టెలు కట్టడానికి దారం ఉంటుంది కదా, ఆ తాడు తీసి గోతిలో వేసి పులిని పట్టుకోమని చెప్పి మెల్లగా పైకి లాగుతాడు. పైకి వస్తూనే ఈ పులి ఏం చేసింది తెలుసా? ఏ మానవ, నాకు ఆకలిగా ఉంది, నేను నిన్ను తినేస్తాను అంటుంది. అప్పుడు చిలుక అంటుంది, ఏ పులి, నిన్ను కాపాడింది ఆ మానవుడు, ఇది అన్యాయం న్యాయం అని చూస్తే నా కడుపు ఆకలి తీరుతుందా అంటుంది. అప్పుడు ఆ కట్టెలు కొట్టే కనక అనుకుంటాడు, ఇక నన్ను ఎవరు కాపాడలేరు అనుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో చిన్న గాలి వస్తుంది. ఆ గాలికి చెట్టు పైన ఉన్నటువంటి ఎండు కొమ్మ ఒకటి పడుతుంది. అది పడ్డం ఎక్కడ పడుతుంది? నేరుగా వచ్చి పులి కంటిలో బాణంలాగా పడిపోతుంది. అంతే, పులి అమ్మా అని ఒక అడుగు వెనక్కి వేసింది చూడు, గోతిలో పడిపోతుంది. అప్పుడు ఈ కనకయ్య అనుకుంటాడు, ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, కానీ నేను నా జీవితంలో ఈ అనుభవంలో ఇలాంటి అద్భుతాన్ని నేను చూశాను. ప్రాణం పోతుంది అనుకున్న నన్ను ఈ ప్రకృతి నన్ను కాపాడింది, ఇంకా ఈ క్రూర మృగాలని నేను కాపాడనుకుని వెళ్ళిపోతాడు. చిలక అప్పుడు అనుకుంటుంది, ప్రకృతిలో ఎంతో అద్భుతమైన విశేషాలు జరుగుతూ ఉన్నాయి. ఈసారి నేను చూశాను, ఒక దుర్మార్గమైన పులిని ఈ ప్రకృతి ఎంత చక్కగా శిక్షించింది, ఇంకా ఈ పులిని ఎవరు కాపాడలేరు అంటే పులి. పిల్లలు, మీరు కూడా మంచి చేయడానికి ఎవరు లేరు, ఏమీ లేదు అనుకోవద్దండి. మీరు ఏ మంచి చేసినా ప్రకృతి చూస్తూనే ఉంటుంది. ప్రకృతికి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఏదో ఒక సమయాన మీరు చేసిన మంచి పనికి ప్రకృతి తప్పకుండా మీకు సహాయపడుతుంది. ఇదర్రా కథ. ఈ కథ మీకు నచ్చిందంటే ఇద్దరు పిల్లలకి చెప్పండి. నచ్చలేదనుకోండి, మీ కాలాన్ని వృధా చేసినందుకు నేను మీకు సారీ చెప్తాను. మరలా ఇంకో కథలో కలుసుకుంటామా? బాయ్.